ఏపీ సచివాలయంలో రగడ చెలరేగింది. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావిడి చేశారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ అడ్డుకోవడానికి పోలీసులు రావడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఉద్యోగుల సంఘం నాయకులకు వాగ్వాదం కొనసాగింది. నిన్న ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడులు చేయగా ఇది ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. ఏపీ సచివాలయంలో రగడం చెలరేగింది. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసులు హడావిడి చేశారు. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ అడ్డుకోవడానికి పోలీసులు రావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ఈ రోజు ఏపీ సచివాలయంలో సచివాలయాల ఉద్యోగులకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ప్రెస్ మీట్ కి కాల్ అప్ చేశారు. అందులో భాగంగానే ఆయన ప్రెస్ తో మీడియాతో మాట్లాడేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని పోలీసులు జీఏడీకి సంబంధించినటువంటి అధికారులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన ఎప్పటికీ సస్పెన్షన్ లో ఉన్నారు. సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా తను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ప్రెస్ మీట్ పెట్టుకునే హక్కు ఉంటుందని చెప్పి కూడా ఆయన వాదించినప్పటికీ కూడా ప్రధానంగా రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించి వేదికగా మారుతున్నటువంటి నేపథ్యంలో సచివాలయంలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సస్పెండ్ అయినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడానికి అధికారులు జీఏడీకి సంబంధించినటువంటి అధికారులు అనుమతించలేదు. దీంతో జీఏడీకి సంబంధించినటువంటి అధికారుల సమాచారంతో సచివాలయానికి భద్రత కల్పిస్తున్నటువంటి ఎస్పీఎఫ్ కి సంబంధించినటువంటి బలగాలు కూడా వచ్చాయి. ఆయన ప్రెస్ మీట్ ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో నిన్న వెంకటరామిరెడ్డి ఉద్యోగుల సంఘానికి సంబంధించి కోఆపరేటివ్ సంఘానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగులకి ప్రైవేట్ పార్టీ ఇస్తున్నట్టుగా వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఆ వీడియోల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసేందుకు కూడా అధికారులు పోలీసులు సన్నాహాలు చేశారు. అయితే ఇదే సందర్భంలో ఆయన జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి వివరాలను వెల్లడించేందుకు మీడియా ముందుకు రావడానికి ప్రయత్నం చేశారు. దీంతో ఆయన మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ జీఏడీకి సంబంధించినటువంటి అధికారులు అందించినటువంటి సమాచారంతో ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి పోలీసు ఉద్యోగుల సంఘం కార్యాలయానికి అసోసియేషన్ హాల్ కి వచ్చారు. అక్కడ ప్రెస్ మీట్ ని అడ్డుకోవడంతో ఆయన లిఖితపూర్వకంగా ఇవ్వాలని కూడా పోలీసులు జీఏడీకి సంబంధించినటువంటి అధికారులు కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన అధికారులు కూడా నిరాకరించడంతో ప్రెస్ మీట్ ని తాత్కాలికంగా రద్దు చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. వరలక్ష్మి.